హలో అందరికీ. నేనైతే చాలా బాగున్నానండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేసి నేను చూపిస్తున్నాను. గేదె నెయ్యి చేస్తున్నానండి. నేను రోజు 1 లీటర్ పాలు తీసుకుంటానండి. దాంట్లో నుంచి మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఒక 15 రోజులండి దీని నిండా అవుతుంది. ఈ టిఫిన్ బాక్స్ నిండా ఇది ఎలా చేయాలనేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉండాలండి నెయ్యి చేసేటప్పుడు. ఇంకా జారీ తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇప్పుడు వేస్తున్నానండి. హాఫ్ వేసిన తర్వాత అందులో కూల్ వాటర్ మనం చూసుకున్నాం కదా, అవి అందులో వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా అయిందనేసి. చూడండి, మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చేసిందని, ఇట్లా ముద్దలాగా అవుతుంది. చూపిస్తాను చూడండి, వీడియోస్ కూడా చూపిస్తాను. వీడియోలో ఈ విధంగా అయితే నెయ్యి తయారైనట్టే. మీకు చేతోటి కూడా చేసి చూపిస్తాను. ఇలా అంటే ఇట్లా ముద్దలాగా కావాలండి. ఇది తీసుకొని వేరే గిన్నెలో కూల్ వాటర్ గిన్నెలో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కూల్ వాటర్ గిన్నెలో వేస్తున్నాను. చూడండి, ఇంకా మిగతా సగం ఉంది కదా, ఆ సగం కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇలాగే కూల్ వాటర్ కొన్ని పోసుకొని తర్వాత మళ్ళీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్న ఫ్రెండ్స్, చూడండి, ఇలాగే చూసుకోవాలి. ఇలా ముద్దలాగా కావాలి. ఇది తీసుకొని మళ్ళీ వేరే గిన్నెలో కూల్ వాటర్ గిన్నెలో వేస్తున్నా. చూడండి, మీకు చూపిస్తా. ఇది కూడా ఇట్లా ముద్దలాగా అవుతుంది దగ్గరకంటే. ఇందులో నాకు చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం తీసి వేరే గిన్నెలో వేస్తున్నానండి. చూడండి, కూల్ వాటర్లో వేయడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుందండి. తర్వాతకి పొయ్యిపై బాండి పెట్టుకొని అందులో ఈ నెయ్యిని అందులో వేసి ఉంచాలండి. మొత్తం కరిగిపోతుందని మధ్యలో కలుపుకోవాలి. చూడండి ఎలా అయిందో, ఈ విధంగా అవుతుందండి. చూడండి, ఈ నురుగు కూడా మొత్తం పోవాలి. లోపల మొత్తం వైట్ ఉంది కదండి, అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, వచ్చింది. నెయ్యి తయారైందండి. నేను బంద్ చేస్తున్నా. ఇంకా పొయ్యి బంద్ చేసి చల్లారినాక ఒక స్టోరేజ్ బాక్స్లో పోసుకుంటే సరిపోతుందండి. గేదె నెయ్యి తయారైపోయిందండి. నేను వేరొక గిన్నెలో పోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఉంటానండి. ఓకే, బాయ్ అండి.